హాయ్ లిఖిత గారు, బాగున్నారా? హాయ్ సార్, బాగున్నాను. ఎట్లుందమ్మా స్కార్విలో కోర్సెస్ అర్థమవుతున్నాయా? ఎట్లున్నాయి? బాగుంది సార్. స్కార్వీలో కోర్సెస్ అర్థమవుతున్నాయి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ 10th క్లాస్ చదువుకున్నా సార్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఎవరైనా సరే. ఓకే అమ్మ, మీదేందమ్మా స్టడీ? బీటెక్ ఇది అన్నారు లాస్ట్ టైం నాకు. నాది డిగ్రీ కంప్లీట్ సార్. డిగ్రీ అయిపోయిందా? ఓకే. అవును సార్. జాబరా, హౌస్ వైఫా? ఇంట్లో ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్‌నే సార్. నేను చాలా ఆలోచించాను ఇది స్కార్వీ నాకు వచ్చినప్పుడు. ఓకే. చాలా నేను ఆలోచించి ఒక 1 మంత్ వరకు నేను సెర్చ్ చేశాను. మా హస్బెండ్ గూడా నేను చూపించి లీగల్ ప్రూఫ్స్ అన్నీ చూపించి తను ఒప్పుకున్నాంకనే నేను స్టార్ట్ అయ్యాను ఇందులోకి. చాలా క్వెషన్స్ ఉండే నాకు ఇందులో జాయిన్ అయినంక గూడా. కానీ స్టెప్ బై స్టెప్ రోజు నాకు అర్థమవుతూ నన్ను నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ కన్సిస్టెన్స్‌గా వర్క్ చేస్తూ వస్తున్నాను. ఓకే అమ్మా, అదే మీరు జాయిన్ అయిన తర్వాత ఎట్లుంది, కాకముందు ఎట్లుందమ్మా మీకు స్కార్విలో? జాయిన్ కాకముందుకు సార్. జాయిన్ అయ్యాక నేను స్కార్వీలో నాకు చాలా నేర్చుకుంటున్నాను. నన్ను నేను అప్‌స్కిల్ చేసుకుంటూ ఉన్నాను. రోజు కన్సిస్టెన్స్‌గా వర్క్ చేస్తూ, నన్ను నేను అన్నీ చూసుకుంటూ, ఇంట్లో వర్క్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఓకే. ఇంట్లోనే ఉండి చేసుకుంటాం కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేశారమ్మా మీరు? స్టార్ట్ అయింది సార్ నా ఎర్నింగ్స్. ఓకే. ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? అంటే మీలాగా చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, చదువుకొని ఇంట్లో వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్లు అవన్నీ బీరువాలో పెట్టుకొని దాచుకుంటారు చాలా మంది. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? సార్, ఎవరైనా సరే డౌట్‌లెస్‌గా ఇందులో జాయిన్ అవ్వచ్చు మనం. ఎందుకంటే స్కిల్స్ అన్నీ మనకి తెలుగులోనే ఉన్నాయి. అది కూడా స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. లైవ్ సెషన్స్ ఉన్నాయి, ఇంటర్నల్ సెషన్స్ ఉన్నాయి, గైడ్ చేయడానికి ఉన్నారు మనకి అందరూ. మీరు కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. పైన మేడము ఇంటర్నల్ సెషన్స్ ఉన్నాయి మనకి. వీక్లీ ఉన్నాయి. మీ ట్రైనింగ్స్ కూడా వీక్లీ ఉన్నాయి. సో, ఎవ్వరైనా సరే డౌట్‌లెస్‌గా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే డైలీ మనకి గైడెన్స్ ఉంటది. లైవ్ సెషన్స్ ఉంటాయి, ఇంటర్నల్ సెషన్స్ ఉంటాయి. మనకి ఫోను, ఇంటర్నెట్టు ఉంటే చాలు. ఈ మధ్యాహ్నం టైంలో ఒక 1 లేదా 2 అవర్స్ ఉంటే చాలు అంతే. ఓకే. మన ఫ్రీ టైమ్‌లో మనం చేసుకోవచ్చు. మీకు జాయిన్ కాకముందుకు ఎట్లుందమ్మా? మీకు ఏమైనా స్కిల్స్ ఏమైనా ఇంతకుముందు నేర్చుకున్నారా మీరు? లేకపోతే జాయిన్ అవ్వక ముందుకు నాకు ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే సార్. చేయాలి అని. అంటే కిడ్స్ ఉన్నారు గదా నాకు. ఆ. చేయాలని ఉంటుండే గానీ యూట్యూబ్‌లో చూస్తుంటే ఎలా చేస్తున్నారు వీళ్ళు, నేను గూడా చేస్తే బావుండు అని నాకు కొంచెం ఉంటుండే నాకు ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్. సో, దాని వల్ల నేను ఇందులోకొచ్చాను నేను మెయిన్‌గా. ఓకే. ఓవరాల్‌గా అయితే ఇప్పుడు స్కార్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు అప్ స్కిల్ అయ్యారు బాగా. అని చాలా నేర్చుకుంటున్నారు. అప్‌స్కిల్ ఇంకా అయ్యాను. నేర్చుకోవాలి. నన్ను నేను నేర్చుకుంటున్నాను. అన్నీ ఉన్నాయి నాకింగా. మీకొక నమ్మకాన్ని వచ్చింది కదా, నేను కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌గా ఎదగొచ్చు, ఉండొచ్చని. అవును సార్. ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు. యాహ్! ఎవరైనా సరే స్కార్వీలో జాయిన్ అయితే ఇండిపెండెంట్‌గా మనం ఉండొచ్చు. అదైతే నేను కాన్ఫిడెంట్‌గా చెప్తాను. అదే ఇప్పుడు ఎందుకంటే తెలుగులోనే ఉన్నాయి స్కిల్స్. చాలా ఎవరైనా మంది సరే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు కాబట్టి. ఆ! చాలా మంది హౌస్ వైఫ్స్ చాలా మంది ఇంట్లో ఉండి వాళ్ళ హస్బెండ్‌ని డబ్బులు అడగాలని చాలా మంది మొహమాట పడతారు. అడగాలనా వద్దా అసలు? అవును సార్. చదువు డబ్బులు మనము ఇప్పుడు చీరలకి ఎన్నో వేలు పెట్టి కొంటాం. అది యెస్. బీరువాలోనే ఉంటాయి. ఇది మన మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ ఒక్కసారి చేసుకుంటే మనకి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటది ఇది. ఓకే. సో, ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు కదా మన లైఫ్ మీద. అంటే చాలా ఎందుకు మంది ఇలా ఏంటంటే వాళ్ళు చాలా మంది ఎట్లా వెళ్తారంటే, అబ్బా ఇదేమన్నా ఫేకా, స్కామ్‌లా లేకుంటే ప్రొడక్ట్ బేస్ అని చాలా మంది అనుకుంటారు. వాళ్ళకి మీరేం కానీ చెప్పాలనుకుంటారు? మనకి లీగల్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా సార్. అంటే చాలా మంది ఇంకా కొంతమంది 5% ఏంటంటే మనకి టాక్స్ కూడా కట్ అయ్యి మనకి అకౌంట్ పడుతుంది గదా! వీక్లీ పేమెంట్స్, కమిషన్ బేస్ మీద, కొంతమంది ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్. అవునవును. కొంతమంది డిగ్రీలు అండ్ జాబ్ చేసుకుంటా కూడా చాలా మంది ఇంకా నమ్మరు. అబ్బా ఇలా డబ్బులు పెట్టి మనం జాయిన్ అయితే నిజంగా డబ్బులు వస్తాయి రావని చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళకేం చెప్పాలనుకుంటారు? ఏదైనా ఫస్ట్ మనము నమ్మాలి. ఏదైనా సరే ఫస్ట్ మనం నమ్మి ఒక స్టెప్ తీసుకొని దాన్ని కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తేనే అప్పుడు మనకి సక్సెస్ అనేది వస్తది. స్టెప్ తీసుకోకుండా మనకి రావాలి అంటే ఏది రాదు కదా సార్. అవును. మనం చిన్నప్పటి నుంచైనా సరే కాలేజ్‌లో మనం మంచి కాలేజా కాదా? ఇందులో ప్లేస్‌మెంట్స్ ఉంటాయా? లేవా? అన్నీ చూసుకొని మనము కాలేజ్‌లో ఎంట్రీ అవుతాం. ఊరికేనే మనకైతే సర్టిఫికేట్స్ ఇవ్వరు గదా వాళ్ళు. ఇది గూడా అంతే. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుండ్రు మనకి వీళ్ళు ఎడిటింగ్ అది స్కిల్స్ నేర్చుకున్న తర్వాతకి. చాలా మంది ఇక్కడ జాయిన్ అవ్వాలంటే అన్న నిజంగా డబ్బులు ఎందుకు పెట్టాలన్నా, యూట్యూబ్‌లో ఫ్రీగా వస్తాయి కదా, ఇలా డబ్బులు ఎందుకు పెట్టాలని చాలా మంది అడుగుతున్నారు. దానికి మీరేం చెప్పగలుగుతారు? ఇప్పుడు యూట్యూబ్‌లో ఇప్పుడు మనం అందులో కన్సిస్టెన్స్‌గా వర్క్ చేస్తామా, చూస్తాము. అక్కడ మెసేజ్ పెడతాము, ఎళ్ళిపోతాము. వాళ్ళెప్పుడో రిప్లై ఇస్తారు. ఒకవేళ మనం చూసుకోము అది గూడా. ఇది అయితే మనకి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటది. మనకంటూ ఒక భయం ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాం గాబట్టి. మనకంటూ కాన్ఫిడెంట్ ఉంటది. నేర్చుకోవాలి. ఎందుకంటే మనీ పెట్టాము కాబట్టి దానికి తగ్గట్టుగా మనం నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే సక్సెస్ అవుతది. ఎంతోమంది ఇందులో సక్సెస్ అవుతుండ్రు గదా! వాళ్ళలో మనం ఒకలం ఉండాలి కాబట్టి చేసుకోవాలి ఖచ్చితంగా.
ఓకే. యూట్యూబ్ లో ఏముందని వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారా? ఒకవేళ అయినా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా వాట్సాప్ కి మెసేజ్ చేయమంటారు, మనీ పేమెంట్ చేయమంటారు. యెస్. అది కూడా అంతే. మళ్ళీ ట్రైనింగ్స్ ఉంటాయా, లైవ్ సెషన్స్ ఉంటాయా? ఏవి ఉండవు కదా సార్. ఇదైతే మనకి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అన్నిటికీ మనకి గైడెన్స్ ఉంది రోజు. ఓవరాల్ గా నా గైడెన్స్ ఎట్లుంటుందమ్మా మీకు? నేను చెప్పే ట్రైనింగ్స్ అర్థమైతాయా? లేకుంటే చాలా మంది ఏంటంటే అన్న నిజంగా మీరు ఇంత ఎర్నింగ్ చేస్తున్నారు కదా, టాప్ లీడర్ బోర్డులో ఉన్నారు, మీరు జాయిన్ అయిన తర్వాత మాకు ఏమైనా గైడెన్స్ ఇస్తారు ఇవ్వాలని చాలా మంది డౌట్ పడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం డౌట్ లెస్ గా మీరు జాయిన్ అవ్వచ్చు. మురళీ సార్ మంచి గైడెన్స్ ఇస్తారు మనకి. ఎందుకంటే ట్రైనింగ్స్ కూడా వీక్లీ ఒక 4-5 టైమ్స్ అనౌన్స్ చేశారు మనకి. ట్రైనింగ్స్ ఈవినింగ్ టైంలో ఉంటాయి. నో ప్రాబ్లం. మార్నింగ్ వేరే వర్క్స్ ఉన్నా కానీ ఈవినింగ్ మనకి ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు. ఇంకా ట్రైనింగ్స్ అయితే బాగుంటాయి మురళీ సార్ టీంలో, నేనైతే చెప్పగలుగుతాను. ఓకే. ఓవరాల్ గా స్కార్వీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నామ్మా జాయిన్ అయ్యే వాళ్ళకి? కార్వి అనేది బెస్ట్ ఆపర్చునిటీ ఎవరికైనా సరే, హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, అన్ఎంప్లాయీస్ అయినా సరే, ఎవరైనా సరే డౌట్లెస్ గా కార్వీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.